హలో అండి, అందరికీ నమస్కారము. ఓం గం గణపతి దేవాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు పునర్వసు నక్షత్రం చెప్తానండి. పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రుడు పుట్టాడు. ఆ నక్షత్రమును 1, 2 పాదాలు 3 పాదాల వాళ్ళు మిథున రాశికి సంబంధించిన వాళ్ళు, 4వ పాదం కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు. ఆ రాశి వాళ్ళు ఏ చెట్టుని పూజ చేసుకోవాలి అనేది, ఆ రాశి వాళ్ళు మర్రి చెట్టు, మేడి చెట్టు, మామిడి చెట్టు, రావి చెట్టు, ఆ చెట్లకి ఆరాధించుకుంటే మంచిదండి. మర్రి చెట్టు కొమ్మ పెట్టుకొని సావిత్రి వ్రతం మర్రి చెట్టు కింద పూజ చేసుకుంటారు. మర్రి చెట్టు కొమ్మ పెట్టుకొని త్రినాద వ్రతం కూడా చేసుకుంటారు. కేదార స్వామి వ్రతం చేసుకుంటారు. మేడి చెట్టు గురువుకు సంబంధించింది. ఆ గురువుకి ప్రదక్షిణాలు చేసి, మేడి చెట్టుకు ప్రదక్షిణం చేసి, ఆవునేత్తో దీపం పెట్టి మేడి చెట్టు కింద గురువు ప్రదక్షిణలు 11 ప్రదక్షిణాలు చేస్తారు. చాలా మంచిదండి. ఆ నక్షత్రం వాళ్ళు రావి చెట్టు విష్ణుమూర్తికి సంబంధించింది. రావి చెట్టు కూడా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిది అండి. ప్రకృతి మనము చెట్టు ఆకులు, పూలు, పళ్ళు వాటితో పూజ చేసుకొని వాటిని కూడా ఆరాధించడం మన సంస్కృతిలో ఉందండి. భగవంతుడిని అలంకరించుకొని పూజ చేసుకొని ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చుంటే దానికి మించిన సంతోషం ఎక్కడా ఉండదండి. మనకు అంత సంతోషము, అంత ఆనందము చిన్న దాంట్లో చిన్నగా మనం భగవంతుడిని పూజ చేసుకొని అలంకరించుకొని కాసేపు చూసుకుంటే చాలా మంచిది. అది ప్రకృతితో మనం ఆ చెట్లుని నరికేయకుండా ఈ పూజ చేసుకొని వాటి ఫలాలు ఆకులతో భగవంతుడిని పూజ చేసుకుంటే ఎంతో మంచిదండి. మరి ఉంటానండి. నమస్కారం అండి.